హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు అయితే సండే అన్నమాట. సండే అయితే నాన్ వెజ్ పక్కా ఉండాలి మాకైతే. కానీ నాన్ వెజ్ ఈ రోజు తినకూడదంట. ఎందుకు అంటే ఏకాదశి ఈ రోజు. సో ఏకాదశి రోజు తినకూడదు కాబట్టి వెజ్ పులావ్ అయితే చేయబోతున్నారు. నేను చేస్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయండి మీరు. సో మనం అయితే ఫస్ట్ ఇలా ఆయిల్ పోసుకొని అండ్ దెన్ పైన కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. మేము తీసుకున్న వెజిటేబుల్స్ అయితే మేము తినేవి మాత్రమే తీసుకున్నాం. మీరు కావాలంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కూడా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని అండ్ దానిపైన మిర్చి వేసుకొని వాటిని బాగా కలుపుకొని అండ్ అవి కొంచెం వేగేంత దాకా ఆగాలన్నమాట. ఇప్పుడైతే దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసి అది కూడా వేగేంత దాకా ఆగాలి. దాని తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. సో ఇవైతే నేను బఠానీ వేస్తున్నాను ఫస్ట్ అయితే. సో ఇవి అయిపోయాక ఇప్పుడైతే మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. మేమైతే క్యారెట్, బీన్స్ అండ్ ఆలు తీసుకున్నాము. అండ్ మీకు కావాలంటే చెప్పా కదా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వేరే కూడా. సో వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవచ్చు అండ్ అది మీ ఆప్షనల్ అనమాట. ఓన్లీ మిర్చి కావాలంటే మిర్చి వేసుకోవచ్చు. సో కారం, పసుపు అండ్ ఉప్పు వేసుకున్నా. అండ్ దెన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ వస్తుందని చెప్పి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్ని వెజ్జీస్కి ఆ కారం ఇంగ్రీడియంట్స్ అవన్నీ సరిపోయేలాగా. ఇప్పుడు వీటిని కూడా కొంచెంసేపు మగ్గనిచ్చి అండ్ దెన్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాం. మేమైతే 2 cups ఆఫ్ రైస్కి 4 cups ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. సో టైం టు యాడ్ రైస్ అనమాట. సో అలా వాటర్ అన్ని తీసేసి ఆ రైస్ని మనము అందులో వేసేయాలి. తర్వాత కొంచెం అలా లైట్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది రైస్. సో కేర్ఫుల్ చేయాలి. అండ్ ఇదేమో స్వీట్ కార్న్, నా ఫేవరెట్, అందుకే చూపించి మరీ వేస్తున్నాను అనమాట. ఇదైతే ఫ్రోజన్ స్వీట్ కార్న్ అనమాట, అందుకే చల్లగా ఉంటుంది లోపలంతా. అండ్ మీలో కూడా ఎవరికైనా ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేమో మా అమ్మ కొంచెం తీసి పెట్టింది అనమాట. యాక్చువల్లీ ఇది నేను షూట్ చేయలేదు. మా అమ్మని మొత్తం అంతా ఓపెన్ చేసేసి లిడ్ ఓపెన్ చేసేసి మొత్తం కలిపేసి పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు నేను పోయి లాస్ట్కి ఫైనల్ టచ్ అట్లా ఇస్తున్నాను అనమాట. అండ్ ఇదిగోండి మన రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట.